దేశం మొత్తంలో చర్చ జరిగేది ఎంతో వెనుకబాటుతనంగా బీసీ వర్గాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగము, రాజకీయంగా అన్నిట్లో కూడా సామాజికంగా, ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పి ఏ దేశం అయినా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా జనంలో చేర్చాలి, దాన్ని తమాషా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచనతో కేంద్రం కూడా ఒక అడుగు ముందుకేసి రేపు సెన్సెస్లో కూడా మరి చేస్తుంది. కానీ ఈ రెండు చూసి మేము ఏదో అనుకున్నాం, అదే ఇక అయిపోయి బీసీలకు న్యాయం జరుగుతుంది, చాలా అట్టడుగు వర్గాల వాళ్ళకు, పూర్తి వెనుకబడిన వర్గాల వాళ్ళకు వీళ్ళు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంటారని అనుకున్నాం. కానీ ఇవన్నీ ఒగల ప్రేమ అనేది మాత్రం అర్థమైపోయింది. ఉట్టి ఒగల ప్రేమతో ఓట్ల గురించి గాలాల ఇస్తట్లు అనిపిస్తుంది తప్ప నిజంగా చేస్తారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చట్టసభలలో ఇస్తామనేటువంటి ఫ్లూయస్ కూడా వీళ్ళు రేపు చట్టసభలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తామని చాలామంది ప్రజలు అరే దేశవ్యాప్తంగా చట్టసభలు కూడా ఇస్తున్నారు, రిజర్వేషన్ వస్తుంది, మనం కూడా రేపు ఇగో చట్టం తయారు చేసేదాన్ని మన బాగా మన ఇష్టం ఉంటుంది, ఓట్లు వేసే కన్నా కాదు మన జీవితాలు మనం కూడా రాసుకోవచ్చు, మన తలరాత మనం రాసుకునే అవకాశం వచ్చిందని అనుకున్నారు. కానీ ఇలా చట్టసభలు దేవుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ గురించి ఒకరి మీద ఒకరు ఎట్లా వేసుకుంటున్నారంటే నాది కాదా నీది, నీది కాదా నాది, లేదు నువ్వు ఇట్లా తీసుకురా మార్చుకురా, నువ్వు ఇట్లా తీసుకురా మార్చుకురా అని చెప్పి ఇంత కోట్ల మంది జనము చదువుకున్న వాళ్ళు మేధావులు అందరూ ఇట్లా చూస్తున్నా, ఇంతమంది మీడియా సంస్థలు అబ్జర్వ్ చేస్తున్నా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇంకొక విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 42% 80% ఇచ్చి తీరుతామన్నారు. హడావుడి వేసిండ్రు, హడావుడి వేసి మొత్తం మీద జనగణన చేసిండ్రు, దేశానికి రోల్ మోడల్ అన్నారు. అయిపోయి ప్రపంచంలో ఎవరు చేయలేదు మేమే కనిపెట్టాం అన్నట్లు ఢిల్లీలో మొత్తం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అయిపోయి దేశానికి బీసీలంతా కాంగ్రెస్కి వేయండి మేము రోల్ మోడల్ అయిందాం మొత్తం టోటల్గా రాహుల్ గాంధీ గారికి ఇట్లా చెప్పినట్టే ఇస్తున్నాం. ఇక్కడ చూస్తే ఏదో వేసినది అని ఉంది, టుట్టిగా ఊగా నువ్వు ఒట్టు నేను ఏడుస్తాన టైప్లో ఉంది అంతే. జాతరలలో డబ్బల రాయలేసి కొడతారన్నమాట, అట్లే ఉంది. ఏం లేదు, ఒక్క అడుగు ముందుకేసింది లేదు. తీర్మానం చేసారు, అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత చట్టాలు తయారు చేసి పార్లమెంటుకు పంపించారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరే కానీ అక్కడ పోయి ప్రధానమంత్రిని కలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. కానీ వీళ్ళు అసలు అక్కడికి చేరకముందే రైలుకు ఒక సంఘము బీసీ సంఘం ధర్నా చేస్తే వీళ్ళందరూ పోయి మేము చాలా గొప్ప చేస్తామని హంగామా చేసేసారు. ఢిల్లీ మొత్తం హంగామా చేశారు. కానీ ఒక్కనాడు ఒక ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, పార్లమెంట్లో ప్రస్తావన చేయలేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా లేదు ఎలక్షన్ పెట్టాలి జనం నమ్మిరు అని చెప్పి ఉరికొచ్చారు. మళ్ళీ బ్యాక్ వచ్చి అసెంబ్లీని ప్రొవోక్ చేసి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ చట్టం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ 2 రోజులు నడిపించి చట్టాన్ని తయారు చేసేటువంటి అవకాశాన్ని ఉన్నా ప్రొవోక్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా గవర్నర్కి పంపింది. పంపగానే మళ్ళీ సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ధనాధన సంబరాలు చేసుకోడు, అన్ని లొల్లి పటాకులు కాసుకోడు, మొత్తం ఆ పాలాభిషేకాలని చేసింది. ఇవాళ మరి ఏమైంది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఏమైంది ఆర్డినెన్స్ ఏమైంది? ఆర్డినెన్స్ ఎందుకు రావట్లేదు? హడావుడిలో సాయంత్రం ప్రయోగం చేసి ఉదయమే బిల్లు పంపాల్సిన అవసరమే ఉండే, చట్టాన్ని తయారు చేయడానికి అసెంబ్లీ పెట్టి నడిపించాల్సిన అవసరం ఉన్నా మీరు ఎందుకు పంపించారు? మళ్ళీ పంపించింది అసెంబ్లీలో గతంలో 2 చట్టాలు తయారు చేస్తే విద్యా ఉద్యోగాలు వదిలిపెట్టి రాజకీయ రిజర్వేషన్ని ఆర్డినెన్స్ పంపిండ్రు. మరి ఇంతవరకు రావట్లేదు. ఏం జరుగుతుంది? అది జయలలిత మాదిరిగా ఢిల్లీలో పోయి కూర్చొని చట్టాన్ని తయారయ్యేంత వరకు 9th షెడ్యూల్ చేర్చేంత వరకు రిజర్వేషన్ పాలసీ వచ్చేంత వరకు నేను తెలంగాణకు పోను అని చెప్పి ఆడ మకాం వేసి పట్టుబడితేనే అఖిలపక్షాన్ని ఒకసారి కాదు 10 సార్లు తీసుకుపోయి లొల్లి పెడితేనే వస్తుంది. ఒక్కనాడు ఒక అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఒక మాట మాట్లాడలేదు. ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపి వాళ్ళ గవర్నర్ దగ్గర అన్నారు. మేము చెప్పినాం
ఇది తప్పు ఇది ఆల్రెడీ మీరు పంపిన తర్వాత 9 షెడ్యూల్ చేర్చాలి, కానీ మళ్ళీ ఆర్డినెన్స్ పేరు మీద మోసం చేస్తున్నా చెప్పినా లేదు అయిపోయింది వస్తుంది మీకు ఇష్టం లేదా అన్నారు. కానీ ఈనాడు వరకు కూడా రాలేదు. మరి ఈరోజు క్యాబినెట్లో మరి ఏం చర్చిస్తారు, ఏం చేస్తారు? ఇష్టానుసారంగా ఒకటో రోజు ఒక మాట మాట్లాడితే కాదు. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఎవరా రాష్ట్రాలకు అడుగుతున్నారు, రాష్ట్రాలకు రిజర్వేషన్ మార్చే శక్తి లేదు, ఇవ్వద్దు, అడిగితే కూడా వాళ్ళని కేసు పెట్టి లోపలేదన్నారు. మరి మీరే రాష్ట్రాలకు అధికారం వద్దన్నారు, మళ్ళీ మీరే పార్లమెంట్కి పంపినారు, మళ్ళీ మీరే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్డినెన్స్ అంటున్నారు. మీ ప్రభుత్వంలోనే అసలు ఏది కరెక్ట్, ఏది నమ్మాలి? ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? నిజంగా వేస్తారా లేదా? మీ పరిధిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వట్లేదు, మీ పరిధిలో ఉన్నటువంటి చైర్మన్లు ఇవ్వట్లేదు, మీ పరిధిలో ఉన్నటువంటి అనేక నియామకాల్లో కూడా 40% ఎక్కడ ఇవ్వట్లేదు. మరి ఇవ్వకుండా మీ పరిధిలో లేని మేమే ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా చేయకపోవడం ఎవరి మోసం చేయడానికి ప్రభుత్వం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా విచిత్రంగా మాట్లాడుతూ ఉంది, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే మేము ఇస్తామని చెప్పి. మరి ఇలా గుజరాత్లో, యూపీలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ముస్లింలకు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఉందా లేదా? అంతెందుకు, మొన్న మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. మరి 10%లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, బీసీలు కానీ ముస్లిమ్స్, అక్కడ మీరు రిజర్వేషన్ ఇచ్చారు 10%. మీరు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఇవ్వండి, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ 10%లో ఓసీలైన ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిండ్రు, తెలంగాణకు వచ్చేవరకే మీరు అది మార్చండి మేము ఇస్తాం అనడంలో ఎంతవరకు సమంజసం? మేధావులను కూర్చోబెట్టండి, చర్చించండి, మేము అన్న మాటలో వాస్తవం ఉందా లేదా? ఈడబ్ల్యూఎస్లో 10%లో ముస్లిమ్స్ లేరని చెప్పండి. లేదు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో మీరు అమలు అవుతున్నాయో లేదా? అమలు అవుతలేదని చెప్పండి. మీ పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేదు, ఈడబ్ల్యూఎస్లో కూడా ముస్లింలు తప్ప మిగతా ఓసీలకు ఇచ్చినామని చెప్పండి. మీరు ఇవ్వచ్చు, దేశవ్యాప్తంగా అమలు చేయని చెప్పొచ్చు, 10% ఈడబ్ల్యూఎస్లో ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మీ దగ్గర చట్టాన్ని 9 షెడ్యూల్లో చేర్చడానికి అవకాశం ఉన్నా లేదు, ముస్లింలకు కలిపింది కనుకనే మేము చేస్తలేమని చెప్పడం మాత్రం తప్పదు. రేపు ఫ్యూచర్లో మేము తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని, దేశవ్యాప్తంగా చట్టసభలో కూడా రిజర్వేషన్ మేము ఇస్తాం అని చెప్తున్నారు. ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవాళ మేము ఎంతో చేస్తామని చెప్తున్నారు. మరి అంత పెద్ద చేస్తామన్న వాళ్ళు గీ చిన్నది ఎందుకు చేయట్లేదు? చట్టసభల్లో చేస్తాం, ఇంకా ఎన్నో చేస్తాం అన్నోళ్ళు ఇక్కడ ఉన్న రిజర్వేషన్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మీరు ఎందుకు సహకరించట్లేదు? దయచేసి చెప్పాలి. ముస్లింల రిజర్వేషన్ అనేది ఒక సాకు, అది కాదు. అది ఖచ్చితంగా మీరు నిరూపించుకోవడానికి ఒక సమయం, బీజేపీ పార్టీ కూడా బీసీల పట్ల చూపించుకోవడానికి ఒక సమయంగా భావించి మీరు వెంటనే 9 షెడ్యూల్లో చేర్చాలి. మీరు నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హడావుడి చేసి పైసలు వస్తలేవు, ఆ ఫండ్స్ రిలీజ్ అవుతలేవు, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలని మీరు పైసల గురించో ఫండ్స్ గురించో వీళ్ళని తాకట్టు పెట్టి వీళ్ళని గొంతులు కోస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. బీఆర్ఎస్ పార్టీ మేము చేరతానంత వరకు మేము చేసిన మా పార్టీ, ఇన్ ఫ్యూచర్లో చేసేది కూడా మా పార్టీ. బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆదుకునేది బీఆర్ఎస్ఏ, రైతులను ఆదుకునేది బీఆర్ఎస్ఏ, అట్టడుగు వర్గాల వాళ్ళు ఏ జాతిలో ఉన్నా ఆదుకునేది బీఆర్ఎస్ఏ, రేపు బీసీలను ఆదుకునేది కూడా బీఆర్ఎస్ఏ. మీరు వక్రీకరించి మీరు రిజర్వేషన్ తక్కువ చేసిరని చెప్పినా కోర్టు అంశాన్ని చూపకుండా 50% క్యాప్ దాడుతుంది కనుకనే ఇవ్వలేకపోయినరు, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి లోబడి ఇచ్చిందనే అంశాన్ని మీరు చెప్పకుండా తక్కువైన అంశాన్ని చెప్తారు, కానీ తక్కువ గల కారణాలు చెప్తలేరు. ఎందుకు తక్కువైందో, ఏ చట్టం వల్ల తక్కువైందో, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల తక్కువ చేస్తామో అదే దాన్ని మళ్ళీ మీరు చేస్తూ, అదే జియోని మళ్ళీ రివోక్ చేసి మళ్ళీ ఇంకో జియో ఇస్తూ మీరు గవర్నర్కు పంపిండ్రు.
అది ఏ విషయాలు చెప్పకుండా ప్రజలు చెప్పకుండా మేము ఇస్తామని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కనుక బీసీలను మోసం చేస్తే బీసీలను మోసం చేసిన ఏ పార్టీలో కూడా పుట్టగతులు ఉండవు. వెనకటి రోజులు అంటే చదువు లేకుండే వాళ్ళు ఏం పెడితే నడిచింది, మీరు ఏం చెప్తే నడిచింది. ఇప్పుడు మంచి మంచి మేధావులు అయ్యిండ్రు, ప్రొఫెసర్లు అయ్యిండ్రు, పిహెచ్డీలు చేసిండ్రు, మంచి మంచి బుక్స్ రాసిండ్రు, మంచి మంచి చట్టాలను తయారు చేసిండ్రు, ఎంతో న్యాయకోవిదులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. ఇలా క్లారిటీగా సుప్రీంకోర్టు మాజీ మన నేషనల్ బీసీ కమిషన్ మెంబర్గా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి, చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఆయన స్వయంగా చెప్పిండు. జస్టిస్ ఈశ్వరయ్య గారు క్లియర్గా చెప్పిండు. కొత్తగా చట్టం కూడా తయారు చేసి ఇచ్చిండు. మీకు ముఖ్యమంత్రి గారు కలిసి కూడా ఇచ్చిండు. చట్టాన్ని తయారు చేస్తా, దీన్ని పెట్టండి, మీరు ఈ చట్టం పెడితే ఇది చేసి పంపండి, తయారు చేసి పంపండి అని చెప్పి డ్రాఫ్ట్ తయారు చేసి కూడా మీకు ఇచ్చిండు. మరి ఆ డ్రాఫ్ట్ ఇచ్చింది కూడా మీరు తయారు చేయలేదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక జడ్జి గారు ఇచ్చినటువంటిది పక్కకు పడేసిండ్రు. ఎవరో చెప్పిర్రు అని చెప్తుంది, ఎవరు చెప్పిన అర్థం కాలేదు. ఇవాళ తర్జన భర్జన చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్ అమలు కాని ఆర్డినెన్స్, సుప్రీంకోర్టు విరుద్ధంగా ఉన్నటువంటి ఆర్డినెన్స్. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని నేను అడుగుతా ఉన్నాను, మీరు అడ్వకేట్ అయి ఉండి మీరు 9th షెడ్యూల్లో చేసే ఇంకా రాదని అంటున్నారు. మరి ఇలా తమిళనాడులో ఎందుకు అమలు అవుతుంది? స్టేనో పీనో మీరైతే చేయండి. మీరు 9th షెడ్యూల్లో చేర్చి మీరు ఇవ్వండి, మీరు నిరూపించుకోండి. తర్వాత కోర్టులు ఏమైతే మేము చూసుకుంటాం. కానీ కోర్టులు ఏమైంది మీరే ముందు ఎందుకు ఊహించుకుంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి తమిళనాడు ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా, అమలు అవుతున్నాయి కదా. ఈవెన్ 10% ఈడబ్ల్యూఎస్ని అమలు చేయనని చెప్పి పక్కకు వాదిస్తే కూడా ఏం లేదు, మిగతా ఏం లేరు కదా అక్కడ, ఆ అభివృద్ధి లేదు కదా. ఇక మీరు ఇచ్చేది మీరు ఇవ్వండి, కోర్టులో ఏం జరుగుతుంది మీరే ముందు ఊహించుకో ఎట్లా చెప్తారు? చట్టాన్ని సవరణ చేస్తే కోర్టు ఎందుకు అడ్డగిస్తుంది? మరి 10% యాడ్ అయినప్పుడే 50% రిజర్వేషన్ దాటిపోయింది కదా. మరి కోర్టులో ఏమన్నా ఇంటర్ఫియర్ అయినాయా? ఏదో ఆబ్జెక్షన్ చెప్పిండ్రా? 10% కావాలని ఎవరు ధర్నా చేయలేదు. ఇచ్చిన తర్వాత బంద్ చేయాలని కూడా ఎవరు బీసీలు కానీ ఎస్సీలు కానీ అడగలేదు కదా, గొడవలు చేయలేదు కదా. పేదవాళ్ళకు వర్తింపజేస్తే చాలు అనుకున్నాం. పేదవాళ్ళకు వర్తింపజేయండి, ఓసీలో కూడా. కనుక మీరు మోసం చేసి కాలం గడపమంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరు అన్నారు, అన్నమాటపై నిలబడాలి. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చట్టాలు అనుకూలంగా ఉన్నాయో రేపు మీరు పార్లమెంట్లో మీరు 9th షెడ్యూల్ వస్తే కూడా గంటే ఉంటుంది, ఏం కాదు, అదైతే చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద నెట్టేసి ఏం ప్రయత్నం చేయకుండా ఇవో బీజేపీ బాధ్యత అని చెప్పి వాళ్ళు, ముస్లింలు తీసేయని చెప్పి వీళ్ళు, ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఖచ్చితంగా ఈరోజు మరి మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవాలి. ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ రాకపోతే అసెంబ్లీకి అన్నది చట్టాన్ని తయారు చేయండి, విద్యా ఉద్యోగాలను ఇవ్వమని, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి. మీరు 2 అసెంబ్లీ తీర్మానం చేసి ఒక పొలిటికల్ రిజర్వేషన్ మాత్రం ఆర్డినెన్స్ పంపారు. ఎడ్యుకేషన్ ఎందుకు పంపలేదు? ఎంప్లాయ్మెంట్ ఎందుకు పంపలేదు? కనుక వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జిల్లాల వారీగా, దశల వారీగా మేమందరినీ ఐక్యం చేస్తాం, ప్రజలను ఐక్యం చేస్తాం. ఒక బీసీలనే కాదు, అన్ని వర్గాలను ఐక్యం చేస్తాం. ఇలాంటి అసమానతలు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. రాజకీయ అసమానతలు కానీ ఆర్థిక అసమానతలు కానీ ప్రజల మధ్యలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒకరోజు ఒక అగ్నిజ్వాల బాధగా ఉద్యమాలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఈ అసమానతలు అన్ని సరి చేసే బాధ్యత ఉందని చాలామంది సామాజికవేత్తలు, ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు చేయకుండా ముందుకు పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లాల వారీగా అందరినీ ఐక్యం చేస్తుంది, మీరు చేసినటువంటి మోసాన్ని బయటపడుతుంది. కనుక బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కూడా మరి మాట తప్పకుండా మీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మీదే. ఉట్టిగా ఏదో అంశం మీద వాళ్ళు మాట్లాడితే వీడు తిట్టుడు కాదు, అక్కడ కాదు. ఇది ఒక జాతికి సంబంధించినటువంటిది. ఇప్పుడు పోతే మళ్ళీ రాదు. ఈ ట్రెండ్ ఈరోజు నడుస్తుంది. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. బీసీలకు అన్యాయం జరిగింది, చేయాలని చేయించుకునే బాధ్యత మీది. మీకే లాభం. మీరు గలవెత్తితే
అక్కడ ఉన్నటువంటి అన్ని చైర్మన్లతో పాటు మీకు వస్తాయి. మీరు గలమెత్తితే మిగిలిన 3 మంత్రి పదవులు కూడా మీకు వస్తాయి. మీరు గలమెత్తితే మీకు ఒక చరిత్ర ఉంటుంది. మీరు 42% అమలు చేయిస్తే మీకు ఒక లైన్ ఉంటుంది, సమాజాన్ని గుర్తిస్తారు. కనుక దయచేసి దీన్ని బేషేజాలకు పోకుండా, విమర్శలు ప్రతివిమర్శలకు పోకుండా ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో కూర్చొని అందరు సీఎం కూర్చుంటారా, డిప్యూటీ సీఎం కూర్చుంటారా, మీరు మంత్రులు అందరు క్యాబినెట్ కూర్చుంటారా, అది అయ్యేంత వరకు ఈసారి ఢిల్లీ పోతే అది చేసుకొని వచ్చే రీతిలో మీరు శపథం చేసిపోండి, అక్కడ కూర్చోండి. ఒకవేళ మీరు కూర్చున్న తర్వాత 4 రోజులు కూర్చొని రాకపోతే మమ్మల్ని ఇవ్వండి, అఖిలపక్షం మేము వస్తాం, అందరం సమైక్యంగా తిప్పలబడి చేసుకుంటాం. కానీ ఉట్టి ఏదో మోసం చేసి ఓట్ల గురించి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పి తెలియజేస్తూ పెద్దలు వినయభాస్కర్ అన్నమాట. ఈనాటి